హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్ కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు వీడియో ద్వారా తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఈ 2025లో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 30వ తేదీ ఉగాది సందర్భంగా శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజున పంచాంగ శ్రవణం అనంతరం అంకురార్పణం నిర్వహించడం జరిగింది. అదే రోజు కల్పవృక్ష వాహనంలో ఆ శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక సేవను చేశారు. మార్చి 31వ తేదీన తిరువీధి సేవ, ఏప్రిల్ 1వ తేదీన కూడా తిరువీధి సేవ కొనసాగించడం జరిగింది. ఏప్రిల్ 2వ తేదీన గరుడ పటలేఖనం, ఏప్రిల్ 3న గరుడాదివాసం, ఏప్రిల్ 4న అగ్ని ప్రతిష్ఠ, బేరి పూజ, దేవతాహ్వానం, హనుమంత వాహన సేవను అందుకోనున్నారు. అలానే ఏప్రిల్ 5 శనివారం రోజున ఎదుర్కోలు వేడుకను నిర్వహిస్తారు. ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా మిథిలా మండపంలో కన్నుల పండువగా సీతారామ కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, భద్రాచలంలో ఆ సీతారాములకు కళ్యాణాన్ని ఏ సమయానికి చేస్తారో మన గ్రామాల్లో ఉన్న రామాలయంలో కూడా కళ్యాణాన్ని అదే సమయానికి నిర్వహిస్తారు. ఇక ఈ కళ్యాణం మరుసటి రోజు అనగా ఏప్రిల్ 7వ తేదీ సోమవారం రోజున భద్రాద్రి రాముడికి పట్టాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇదే రోజు రథోత్సవం కూడా నిర్వహిస్తారు. ఇక ఏప్రిల్ 8న సదస్యం, ఏప్రిల్ 9న తెప్పోత్సవం, చౌరోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ 10వ తేదీన ఊంజల్ సేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న వసంతోత్సవం, ఏప్రిల్ 12న చక్రతీర్థం నిర్వహించడం జరుగుతుంది. ఆ తదుపరి పుష్పయాగం మరియు పూర్ణాహుతితో భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలను సమాప్తి చేయడం జరుగుతుంది. ఇలా భద్రాచలంలో మార్చి 30 నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న అన్ని రోజులు నిత్య కళ్యాణాలు ఉండవు. అలానే మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు స్వామివారికి పవలింపు సేవలు కూడా ఉండడం జరగదు. ఈ బ్రహ్మోత్సవాలకు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం వారు అనేక చర్యలను తీసుకోవడం జరుగుతుంది. రామయ్య కళ్యాణాన్ని భద్రాచలంలో వీక్షించేందుకు దేవస్థానం వారు ఆల్రెడీ సెక్టార్ టికెట్లను ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది. తెలుసుకున్నారు కదండి, భద్రాచలం శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను. ఇంకా భద్రాచలం దేవస్థానం వారి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందినా మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.